ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈ నెల ముందుగా 22వ తారీఖున మీ అందరికీ ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెలకి సంబంధించి వాటిని డైరెక్ట్గా మీరు సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేస్తారు. అనగా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం సేవలు, ఈ 4 పేర్లతో మనము పిలవటం జరుగుతుంది. వీటి ధర 500 రూపాయలు. కళ్యాణం టికెట్లు అయితే 2 వ్యక్తులు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు ఉంటుంది. ఈ సేవా టికెట్లు అనేవి డైరెక్ట్గా సేవలో పాల్గొని వెంటనే దర్శనం చేసుకుంటారు. అర్థమైంది కదా? ఇక్కడ మీరందరూ తెలుసుకోండి. ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ అందరికీ 180 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే గతంలో ఈ సేవలో ఒకసారి మీరు పాల్గొంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నా, ఉదయం 10 గంటలకి మీరు సెలెక్ట్ చేసుకునే సేవని డైరెక్ట్ ఆర్జిత సేవ అంటారు. ఓకేనా? ఇక అదే రోజు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. ఇవి వేరు, అవి వేరు, ధర అనేది సేమే. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోలేని వాళ్ళు వెంటనే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇది బుక్ చేసేసుకుంటారు. దయచేసి తెలుసుకోండి, మధ్యాహ్నం 3 గంటలకు మీరు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకునే దానిని మీరు కేవలము దర్శనం మాత్రమే చేసుకోగలరు, సేవలో పాల్గొనలేరు. దర్శనం మాత్రమే చేసుకుంటారు. సేవ అనేది మీరు ఎస్వీబీసీలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మనకు టీటీడీ ఛానల్కి సంబంధించిన లైవ్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. అర్థమైందా? మధ్యాహ్నం 3 గంటలకి సేవ మాత్రమే మీరు చూడలేరు, కానీ దర్శనం మటుకు చేసుకోగలరు. అర్థమైందా? అయితే మధ్యాహ్నం 3 గంటలకి మీరు రిలీజ్ అయిన టికెట్లు బుకింగ్ 2 సార్లుగా చేయాలి. ముందుగా మీరు సేవ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసుకొని సేవను బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనాన్ని బుక్ చేసుకోవాలి సపరేట్గా. ఫస్ట్ పేమెంట్, తర్వాత దర్శనము. ఈ 2 కూడా ఎలా బుక్ చేసుకోవాలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు.